ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు సాయి వల్గాస్. ఇప్పుడు నా ఛానల్ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క చాలా థ్యాంక్స్ అండి. అలాగే కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళకి నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలోని ముఖ్య సందేశం ఏంటంటే, మానవ జీవితంలో రెండు ముఖ్యమైనవి. ఒకటి డబ్బు, రెండు ఆరోగ్యం. ఈ రెండు లేకపోతే మన మానవ జీవితానికి ఒక అర్థం ఉండదు. దీన్ని ఉద్దేశించి ఒక కథ అయితే చెబుతాను, వినండి. ఊర్లో ఒక వ్యక్తి ఉండేవతను చాలా పేదరికంలో పుట్టిన అతను చిన్నతనంలోనే తల్లి తండ్రిని కోల్పోయి ఎంతో తీవ్రమైన బాధ కష్టపడుతుండేవాడు. ఒక్క పూట తినడానికి కూడా ఎంతో కష్టపడుతుండేవాడు. అలా ఊరూరా తిరిగి ఇంటింటి తిరిగి భిక్షమెత్తుకొని బతుకుతుండేవాడు. ఒకరోజు ఒక సాధువుని, నేను ఇలా ఉండలేను, నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను అని ప్రాధేయపడతాడు. అన్నిటికీ ఆ పరమేశ్వరుడే చూపిస్తాడు. ఆ పరమేశ్వరుని ప్రార్థించు, ఆయనే నీకు ఒక దారి చూపిస్తాడు అని ఆ సాధువు చెబుతాడు. ఈ వ్యక్తి ఒకరోజు ఉదయమే లెగిసి తలంటు స్నానం చేసి ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ ఒక ఘోర తపస్సు అయితే చేస్తాడు. పరమాత్ముడైన శివుడు ఆ వ్యక్తి జ్ఞానాన్ని మెచ్చి ప్రత్యక్షమవుతాడు. నీ భక్త, నీ తపస్సుకు నేను మెచ్చాను, నీకు ఏం కావాలో కోరుకో అని ఆ పరమశివుడు చెబుతాడు. ఆ వ్యక్తి, నాకు చాలా కోరికలు ఉన్నాయి అని చెబుతాడు. కానీ ఆ పరమశివుడు, నేను రెండు చెబుతాను, ఆ రెండిటిలో నీకు ఏది కావాలో కోరుకో అని అంటాడు పరమశివుడు. ఆ వ్యక్తి, మీరే సెలవు ఇవ్వండి అని అంటాడు. పరమేశ్వరుడు, డబ్బు కావాలా, ఆరోగ్యం కావాలా అని అడుగుతాడు. ఆ వ్యక్తి మొహమాటం లేకుండా నాకు డబ్బే కావాలి అంటాడు. పరమశివుడు, నీకు రెండోసారి అడుగుతున్నా, డబ్బు కావాలా, ఆరోగ్యం కావాలా అని అడుగుతాడు. నాకు డబ్బే కావాలి అని చెబుతాడు. ఆ వ్యక్తి కోరుకున్నట్టే ఆ పరమశివుడు కావలసిన డబ్బుని తనకి పంపిస్తాడు. తన జీవితం చాలా సంతోషంగా సాగుతూ ఉండగా, మంచిగా భార్య, పిల్లలు, డబ్బు, జీవితం చాలా సంతోషంగా ఉంది. అలా కొన్నాళ్ళ పాటు బాగానే ఉంది. ఒకానొక సందర్భంలో ఆ వ్యక్తికి ఊహించని జబ్బు ఒకటి రావడం జరిగింది. ఊరూరా దూరం చేసి కట్టుకున్న భార్య, పిల్లలు కూడా తనని దూరం చేశారు. ఏ దిక్కుతోన్న స్థితిలో ఏ రోగమో తెలియనిగా ఎవరో అంటురోగంగా భావించి దూరంగా పెట్టేశారు. అలాంటి సిచ్యువేషన్లో, ఆ సందర్భంలో ఆ పరమశివుణ్ణి తలుచుకొని, ఏంది స్వామి నాకు ఈ శిక్ష అని ఆ పరమశివుణ్ణి కోరగా, ఆ పరమశివుడు ప్రత్యక్షమయ్యి, నువ్వు నన్ను అడిగింది డబ్బు, నీ ఆరోగ్యం కాదు కదా, డబ్బు కావాలంటే కోరుకో, నీ ప్రాణం మొత్తం తీయక తప్పదు అంటాడు. అదేంటి పరమశివ అంటే, ఈ ప్రపంచంలో డబ్బు అనేది ఎంత ముఖ్యమో ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. ఎప్పుడైనా కానీ ఆరోగ్యమే కోరుకోవాలి, కానీ డబ్బు శాశ్వతం కాదు, మన జీవితమే శాశ్వతం. డబ్బు అనేది ఎప్పుడైనా ఉంటుంది, కానీ మన ఆరోగ్యం అనేది ఒక్కసారి మూలన పడితే మన జీవితం కుక్క కంటే దారుణంగా చూస్తారు. డబ్బు ఉన్నప్పుడు 10 మంది నీ చుట్టూ ఉంటారు. డబ్బు నీ దగ్గర లేకపోతే నిన్ను పట్టించుకోరు. అలాగే ఒక మానవుడు ఎప్పుడైనా కానీ దేవుడు ప్రత్యక్షమయ్యి, నీకు ఏం కావాలో కోరుకో అంటే మొదట కోరుకునేది
డబ్బు డబ్బు మాత్రమే కోరతారు, కానీ నేను జీవితకాలం బతకాలని ఎవరూ కోరుకోరు. ఈరోజు నువ్వు మరణిస్తావు, కానీ నీతో పాటు నువ్వు సంపాదించిన ఒక్క రూపాయి కూడా భీముడు చెబుతాడు, ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే మర్నాడు నీ మరణం మొత్తం తథ్యం. కానీ ఒక్కడు గుర్తుపెట్టుకో భక్త, మానవ జీవితంలో ఎప్పుడు డబ్బు ఎంత ముఖ్యమో ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం అని ఆ పరమశివుడు సెలవిస్తాడు. మీకు కానీ ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ స్టోరీకి మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో